అరే ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్రా, ప్రతి ఇంట్లో ఒక్క ఆడపిల్లన్నా పుట్టాలరా అన్నట్టుగా ఇలా రకరకాలుగా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. ఫైన్, గుడ్. మరి మగపిల్లగాళ్ళు ఏమన్నా తీవ్రవాదులా, దేశద్రోహులా, లేకపోతే ఏ పరంగా వాళ్ళు నష్టం చేస్తున్నారు ఏంటి? ఒకరిని పెంచడానికి ఒకరిని తగ్గించాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళని పెంచుతూ పోతే చాలు కదా. చిరంజీవి గారి కామెంట్ ఏదైతే ఉందో, అరే ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారా, ఇల్లు మొత్తం ఒక లేడీస్ హాస్టల్ లాగా అయిపోయింది, నేను ఆ హాస్టల్లో వార్డెన్ లాగా అయిపోయాను అన్నట్టుగా మామూలుగా ఏదైతే క్యాజువల్ గా చెప్పుకుంటారో, కామెడీగా ఇంట్లో ఎలాగైతే చెలక్తులు విసురుకుంటారో అలాగే చిరంజీవి గారు కూడా ఒక మాట అయితే అనేసారు. దానికంతా పాయింట్అవుట్ చేసి చిరంజీవి గారు కంప్లీట్ గా ఆడవాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు, ఆడవాళ్ళని పక్కన పెడుతున్నారు. ఏ కాలంలోని మనిషి అసలు ఇలా మాట్లాడతారా ఆడవాళ్ళ గురించి అన్నట్టుగా రకరకాలుగా ఆయన ఏం మాట్లాడాడు, ఆడవాళ్ళ గురించి ఎక్కడ బ్యాడ్ గా మాట్లాడారు, ఆడవాళ్ళని ఇగ్నోర్ ఎక్కడ చేశారు. మీరు చూసుకుంటే చిరంజీవి గారికి 2 ఆడపిల్లలు, ఆ 2 ఆడపిల్లలకి ఇద్దరు ఆడపిల్లలు, మళ్ళీ రామ్ చరణ్ కి ఆడపిల్ల, ఇల్లు మొత్తం ఆడపిల్లలే. సో ఇంతమంది ఆడపిల్లలను చూస్తున్నప్పుడు ఏ తండ్రికైనా సరే తన కొడుక్కి ఓకే ఆల్రెడీ ఒక ఆడపిల్ల పుట్టేసింది కాబట్టి ఇంకో సంతానంలో ఒక మగపిల్లాడు ఉంటే నాకంటూ ఒక మనవడితో ఆడుకున్నట్టుగా ఉంటది కదా అన్నట్టుగా అనిపించడం ఏమన్నా తప్ప? సో ఒక తాతగా మనవరాళ్ళని ఎంత బాగా దగ్గర తీయాలనుకుంటారో మనవళ్ళని కూడా దగ్గర తీయాలని ఏ తాతకైనా ఆశ ఉంటది కదా. ఇంటి నిండా మనవరాళ్ళే అయినప్పుడు మనవడన్నా ఉండాలని ఒక తాతకి ఎందుకు కోరికగా ఉండదు? ఆబ్వియస్లీ ఇప్పుడు చిరంజీవి గారి సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆబ్వియస్లీ ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు చేస్తానే ఉంటారు. నార్మల్ ఆడియన్స్ కి ఏమైంది, నేషనల్ మీడియా వరకు కూడా ఇది పెద్ద న్యూస్ అయిపోయి చిరంజీవి గారు అలా అంట ఇలా అంటూ రకరకాలుగా స్క్రోలింగ్లు గానీ న్యూస్ బైట్లు గానీ విపరీతంగా ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే ఏ చిన్న ఇష్యూ అయిపోయినా సరే, మొన్న అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ గారిని ఏదో అన్నారని, దిల్ రాజు గారు తెలంగాణని అవమానించారని, 30 years పృథ్వీ ఆయన వైసీపీని అన్నాడని, ఏ చిన్నది తప్పు దొరికినా కూడా దాన్ని భూతద్దంలో వెతికి చాలా పెద్ద ఇష్యూ చేయడానికి సోషల్ మీడియా అనేది వేదికగా చేసుకుంటున్నారు అన్నమాట. సో ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్లి లోపల ఉన్నది అబ్బాయా అమ్మాయా అని తెలుసుకోవడానికి ఆ ప్రాసెస్ అనేది చాలా ఇల్లీగల్, అది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. సో అది ఇల్లీగల్ అని అనుకున్నప్పుడు ఎంతమంది డబ్బున్న వాళ్ళు డబ్బుంటే ఆ ఇల్లీగల్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకుని బ్యాక్ డోర్ లో మొత్తం అమ్మాయి అబ్బాయి అని తెలుసుకొని దాని తగ్గట్టుగా యాక్ట్ చేయొచ్చు కదా. ఇక్కడ చిరంజీవి గారికి ఉన్న ఆస్తి కోట్ల ఆస్తిలో భాగంగా, రామ్ చరణ్ కున్న కోట్ల ఆస్తిలో భాగంగా ఆడపిల్ల పుడుతుంది అని ముందే ఆయనకు ఆ మాత్రం తెలియదు అంటారా? తెలిసినప్పుడు ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది కదా. అయినా ఆ ఛాన్స్ ఉన్నా కూడా, సాక్షాత్తు వాళ్ళకే ఒక సొంత హాస్పిటల్ ఉన్నా కూడా ఉపాసన గారికి, అయినా కానీ షీ స్టిల్ చూస్ టు కమ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇల్లీగల్ అంటే ఇల్లీగలే, దాని వైపు మనం వెళ్ళకూడదు. ఆడపిల్ల పుడుతుందా పుట్టని అయితే ఏంటి అన్నట్టుగా ఆవిడ అనుకోవడం, రామ్ చరణ్ గారు అనుకోవడం, చిరంజీవి గారు అనుకోవడం ఎంతమందికి ఉంటది అబ్బాయి? చేతిలో డబ్బున్నా కూడా తప్పు దోవలో వెళ్లకుండా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడం అనేది ఎంతమంది చేసే పని? చిరంజీవి గారు ఆ పని చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం గర్వపడాలి కదా. అరే ఇప్పుడు చిరంజీవి గారు కొడుక్కే ఆడపిల్ల ఉన్నప్పుడు మనలాంటి ఇళ్లలో ఒక ఆడపిల్ల పుడితే తప్పే ఉంది, ఆ ఆడపిల్లని దూరం పెట్టాల్సిన అవసరమే ఉంది, పురిట్లోనే చంపాల్సిన అవసరమే ఉంది అన్నట్టుగా ఎంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వదు? అదనమాట సోషల్ మీడియా వచ్చాక ఏం జరుగుతుందంటే, ఇలాంటి పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతి టాపిక్ ని భూతద్దంలో చూసి ఇంత పెద్దగా చేసి అలా చేస్తున్నారు అనమాట. బట్ చిరంజీవి గారు అన్న దాంట్లో నాకైతే ఏ మాత్రం తప్పనిపించట్లేదు. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి, చూసుకుందాం మీ ఏ యాంగిల్లో ఆలోచించారో. ఫైనల్లీ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడు రింగుల జుట్టోడు.